సో హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం స్టాటిక్ జీకే టాప్ 50 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మనం పార్ట్ వైజ్గా అన్ని సెన్సెస్ కానీ మనం ఫ్లోక్ డాన్సెస్ కానీ బుక్స్ అండ్ ఆథర్స్ కానీ ఇంకా అన్ని పార్ట్ వైజ్గా స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ కానీ అన్ని పార్ట్ వైజ్గా మనం స్టాటిక్ జీకే డిస్కస్ చేసినాం కదా ఒక్కొక్క వీడియోతో. సో ఈరోజు మనం టోటల్గా అది అన్ని ఏ డిస్కస్ చేసినామో టాపిక్ అన్ని టోటల్గా ఒకటే వీడియోలో టాప్ 50 స్టాటిక్ జీకే డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది లాస్ట్ వీడియో అన్నట్టు స్టాటిక్ జీకేది. సో దీని తర్వాత నెక్స్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అవి హిస్టరీ పాలిటీ అవి తెద్దాం. సో స్టాటిక్ జీకే పార్ట్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది. సో లెట్ స్టార్ట్. విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ ఫుట్బాల్ కాంపిటీషన్ ఇన్ ఇండియా? ఓల్డెస్ట్ ఫుట్బాల్ ట్రోఫీ ఏది? ఓల్డెస్ట్ ఫుట్బాల్ కాంపిటీషన్ ఏది? కాంపిటీషన్ ఉన్న ట్రోఫీ ఏదంటే ట్రోఫీ ఆర్ కప్ ఏది అంటే గుర్తుపెట్టుకోండి. ఓల్డెస్ట్ ఫుట్బాల్ కాంపిటీషన్ ట్రోఫీ ఆర్ కప్ ఏదంటే దురాంత్ కప్. దురాంత్ కప్ ఏమో ఓల్డెస్ట్ ఫుట్బాల్ ఫస్ట్ టైం అంటే ఫుట్బాల్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది ఈ కప్తోనే, దురాంత్ కప్తోనే. సో గుర్తుపెట్టుకోండి, ఫుట్బాల్ ఇది దురాంత్ కప్ ఫుట్బాల్కి సంబంధించింది. డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్, దురాంత్ కప్ ఫుట్బాల్కా క్రికెట్కా వాలీబాల్కా దేనికి సంబంధించిందని. సో దురాంత్ కప్ ఏమో ఫుట్బాల్కి సంబంధించిన కప్. సో దురాంత్ కప్ ఏమో ఓల్డెస్ట్ ఫుట్బాల్ కాంపిటీషన్ కప్ అన్నట్టు. సో ఫస్ట్ స్టార్ట్ అయింది ఫుట్బాల్ కాంపిటీషన్ స్టార్ట్ అయింది దురాంత్ కప్తోనే. సో గుర్తుపెట్టుకోండి, దురాంత్ కప్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు అంటే అడుగుతాడు. 1888లో దురాంత్ కప్ స్టార్ట్ అయింది. 1888 టైంలో ఫస్ట్ టైం దురాంత్ కప్ స్టార్ట్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫుట్బాల్కి సంబంధించిన కొన్ని కప్స్ అడుగుతారు. కప్స్ ఆర్ ట్రోఫీస్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. దురాంత్ కప్ ఒకటి ఫుట్బాల్కి సంబంధించిన కప్. సంతోష్ ట్రోఫీ ఇది కూడా ఫుట్బాల్కి సంబంధించింది. ప్లస్ రోవర్స్ కప్ అని ఉంటుంది ఒకటి, రోవర్స్ కప్ అని ఉంటుంది. సో ఇది కూడా ఫుట్బాల్కి సంబంధించిన కప్. సో గుర్తుపెట్టుకోండి, ఓల్డెస్ట్ ఫుట్బాల్ కాంపిటీషన్ ఇన్ ఇండియా స్టార్ట్ అయింది దురాంత్ కప్తో స్టార్ట్ అయింది. ఓల్డెస్ట్ ఫుట్బాల్ కాంపిటీషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1888లో దురాంత్ కప్ స్టార్ట్ అయింది. ఇంకా ఫుట్బాల్వి కొన్ని కాంపిటీషన్ ఆర్ ట్రోఫీస్, ఫుట్బాల్వి కొన్ని ట్రోఫీస్ ఆర్ కప్స్ చాలా ఇంపార్టెంట్. సో దురాంత్ కప్ ఒకటి ఇంపార్టెంట్, సంతోష్ ట్రోఫీ ఒకటి, ప్లస్ రోవర్స్ కప్ ఒకటి. దురాంత్ కప్, సంతోష్ ట్రోఫీ, రోవర్స్ కప్ ఇవి ఫుట్బాల్కి సంబంధించిన కప్స్ అండ్ ట్రోఫీస్. సో మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్ట్ అడుగుతాడు సంతోష్ ట్రోఫీ క్రికెట్కా వాలీబాల్కా ఫుట్బాల్కి సంబంధించిన కప్ అని. సో రోవర్స్ కప్ దేనికని చాలా సార్లు అడిగిండు చాలా ఎగ్జామ్స్లో. రోవర్స్ కప్ క్రికెట్కి సంబంధించిన కప్ప, ఫుట్బాల్కి సంబంధించిందా, వాలీబాల్కి సంబంధించిన, హాకీకి సంబంధించిన అని చాలా అడుగుతారు. సో రోవర్స్ కప్ ఏమో ఫుట్బాల్కి సంబంధించిన కప్ ఇంపార్టెంట్. సంతోష్ ట్రోఫీ కూడా ఫుట్బాల్కి సంబంధించింది. దురాంత్ కప్ కూడా ఫుట్బాల్కి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మట్కీ ఇంపార్టెంట్. మట్కీ ఈజ్ ఏ పాపులర్ డ్యాన్స్ ఆఫ్ విచ్ స్టేట్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మట్కీ ఏ స్టేట్కి సంబంధించిన పాపులర్ డ్యాన్స్ ఫామ్ అంటే గుర్తుపెట్టుకోండి, మట్కీ ఏమో మధ్యప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్. సో ఇంకా మధ్యప్రదేశ్కి సంబంధించిన ఇంకో ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్ ఏంటంటే జావరా కూడా మధ్యప్రదేశ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్. సో గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమో బీహార్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్స్ ఏది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం పోయిన వీడియోలో. బీహార్ బిసేడియా కూడా బీహార్కి సంబంధించిన ఇంపార్టెంట్ డాన్స్ ఫామ్ ఏది బిసేడియా. సో ఇంకా మనకు రాజస్థాన్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్స్ ఏది ఘూమర్ ఒకటి, ఇంకా కల్బేలియా ఒకటి. మన రాజస్థాన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్లోక్ డాన్సెస్ ఏది జీకే షార్ట్కట్. రాజస్థాన్కి సంబంధించిన డ్యాన్స్ ఫామ్స్ని గుర్తుపెట్టుకోవడానికి జీకే షార్ట్కట్ ఏంటంటే ఘూమర్ ఒకటి, కల్బేలియా ఒకటి. జీ అంటే ఘూమర్, కే అంటే కల్బేలియా. ఓకే, జీకే షార్ట్కట్ రాజస్థాన్ డ్యాన్స్ ఫామ్స్కి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అనే బుక్కి ఆథర్ ఎవరంటే శశి థరూర్. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ శశి థరూర్ బుక్స్ మనం చూసినాం. సో శశి థరూర్ కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ బుక్కి ఆథర్ ఎవరంటే శశి థరూర్. ఇంకా శశి థరూర్ బుక్స్ ఏమేమి ఉన్నాయి? వై ఐ యామ్ హిందూ ఒకటి, అన్ ఎరా ఆఫ్ డార్క్నెస్ ఒకటి, అంబేద్కర్ ఏ లైఫ్ ఒకటి, ద పారాడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్ ఒకటి, ద గ్రేట్ ఇండియన్ నావెల్ ఒకటి. సో ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. శశి థరూర్ బుక్స్ నేను అన్నా కూడా ఆ వీడియో బుక్స్ అండ్ ఆథర్ టైంలో కూడా నేను అన్నా ఇవి చాలా ఇంపార్టెంట్, శశి థరూర్ బుక్స్ చాలా ఇంపార్టెంట్ అని. సో గుర్తుపెట్టుకోండి, శశి థరూర్ బుక్ ఇది కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బుక్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. ఇది కూడా మనకు శశి థరూర్ బుక్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ హ్యాండ్ గెస్చర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మోహినియట్టం డ్యాన్స్ విచ్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ హస్తలక్షణ దీపిక బుక్ నుంచి
మనం తీసుకున్నాం. సో మోహినియట్టం డ్యాన్స్లో ఎన్ని హ్యాండ్ గెస్చర్స్ యూజ్ చేస్తాం? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 24 హ్యాండ్ గెస్చర్స్ యూజ్ చేస్తాం మనం. 24 అంటే మోహినియట్టం డ్యాన్స్ చేసేటప్పుడు 24 హ్యాండ్ గెస్చర్స్ యూజ్ చేస్తాం. అది మనం ఏ బుక్ నుంచి తీసుకున్నామంటే హాస్తలక్షణ దీపిక బుక్ నుంచి మనం తీసుకున్నాం. ఓకే, 24 హ్యాండ్ గెస్చర్స్ చేస్తాం అని మోహినియట్టం డ్యాన్స్లో. సో మోహినియట్టం డ్యాన్స్ ఏమో ఏ స్టేట్కి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ అంటే కేరళకి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్. మోహినియట్టం కేరళకి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్. కేరళకి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ 2 ఉన్నాయని నేను స్టార్టింగ్లోని ఫ్లోక్ డ్యాన్సెస్ వీడియోలోనే చెప్పిన. మోహినియట్టం కూడా కేరళకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్లోక్ డ్యాన్స్, ప్లస్ కథక్కలి కూడా మనకు కేరళకి సంబంధించిన ఇంపార్టెంట్ క్లాసికల్ డ్యాన్స్. మోహినియట్టం అండ్ కథక్కలి 2 కేరళకి సంబంధించిన ఇంపార్టెంట్ క్లాసికల్ డ్యాన్సెస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ అథ్లీట్ సామ్దేవ్ దేవవర్మన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అంటే లాన్ టెన్నిస్. నెక్స్ట్ క్వశ్చన్. హోలీ ఈజ్ ఎ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ సెలబ్రేటెడ్ ఇన్ హిందూ మంత్. ఓకే, హోలీ మనకు ఏ హిందూ మంత్లో సెలబ్రేట్ చేస్తాం? వెరీ ఇంపార్టెంట్. ఏ హిందూ మంత్లో అంటే ఫాల్గున్ మంత్లో సెలబ్రేట్ చేస్తాం. సో మనం హిందూ క్యాలెండర్ వైజ్గా హోలీ ఏమో ఫాల్గున్ మంత్లో సెలబ్రేట్ చేస్తాంగా. ఇది మనకు ఫిబ్రవరి అండ్ మార్చ్ మధ్యలో ఉంటుంది. ఫిబ్రవరి అండ్ మార్చ్ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి అండ్ మార్చ్ మధ్యలో ఉంటుంది ఫాల్గున్ మంత్. ఇది హిందూ క్యాలెండర్ ప్రకారం మనం హోలీ సెలబ్రేట్ చేస్తాం ఫాల్గున్ మంత్లో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ వందే మాతరం సంగ్ ఫర్ ద ఫస్ట్ టైం? వందే మాతరం సాంగ్ ఫస్ట్ టైం ఎప్పుడు పాడిండ్రు కాంగ్రెస్ సెషన్లో? ఏ కాంగ్రెస్ సెషన్లో ఫస్ట్ టైం వందే మాతరం సాంగ్ పాడిండ్రు అంటే గుర్తుపెట్టుకోండి 1896 సెషన్. ఇది కాంగ్రెస్ సెషన్, కోల్కతా సెషన్. ఇది కాంగ్రెస్ది కోల్కతా సెషన్లో ఫస్ట్ టైం మనకు వందే మాతరం సాంగ్ పాడిండ్రు. వెరీ ఇంపార్టెంట్. 1896 కాంగ్రెస్ది కోల్కతా సెషన్లో ఫస్ట్ టైం మనకు వందే మాతరం సాంగ్ పాడిండ్రు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు? ఫస్ట్ మహిళా అధ్యక్షురాలు ఎవరంటే గుర్తుపెట్టుకోండి యానీ బిసెంట్. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరంటే యానీ బిసెంట్. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరంటే సరోజినీ నాయుడు ఏమో ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరంటే సరోజినీ నాయుడు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరంటే యానీ బిసెంట్. సో 2 డిఫరెన్స్ ఉంటాయి, చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరంటే యానీ బిసెంట్. ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరంటే సరోజినీ నాయుడు. సో 2 డిఫరెన్స్ ఉన్నాయి. సో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. వెన్ డిడ్ సుభాష్ చంద్రబోస్ రిజైన్ ఫ్రమ్ ద పోస్ట్ ఆఫ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్? కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి సుభాష్ చంద్రబోస్ ఎప్పుడు రిజైన్ చేసిండ్రంటే గుర్తుపెట్టుకోండి 1939లో కాంగ్రెస్ పదవి నుంచి సుభాష్ చంద్రబోస్ రిజైన్ చేసిండ్రు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ డస్ ఏ సిటిజన్ హ్యావ్ ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ఆక్యుపేషన్ ఆర్ డూ ఎనీ బిజినెస్? అంటే ఏదైనా వృత్తిని లేదా ఏదైనా వ్యాపారాన్ని చేసే స్వేచ్ఛను కలిగి ఉండడం ఏ ఆర్టికల్లో ఉంటుందంటే ఆర్టికల్ 19 సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ జీ. సో గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ 19 సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ జీలో ఏముంటుందంటే ఏదైనా ఆక్యుపేషన్ ప్రాక్టీస్కి కానీ బిజినెస్ చేయడానికే ఫ్రీడమ్ ఉంటుంది ఆర్టికల్ 19 సబ్ క్లాస్ ఏ సబ్ క్లాస్ జీలో. నెక్స్ట్ క్వశ్చన్. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ద రైట్ టు ప్రాపర్టీ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ యాజ్ లీగల్ రైట్? సో అందరికీ తెలుసుగా ఫస్ట్ మనకు రైట్ టు ప్రాపర్టీ ఏమో ఫండమెంటల్ రైట్ ఉండే, దాని తర్వాత ఈ లీగల్ రైట్లా చేంజ్ అయింది. సో ఏ ఆర్టికల్ ప్రకారం చేంజ్ అయింది? రైట్ టు ప్రాపర్టీ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్ టు లీగల్ రైట్గా ఏ ఆర్టికల్ ప్రకారం చేంజ్ అయింది? చాలా ఇంపార్టెంట్, డబుల్ స్టార్ మార్క్ క్వశ్చన్. ఆర్టికల్ 300A ప్రకారం ఇది రైట్ టు ప్రాపర్టీ ఏమో లీగల్ రైట్గా ట్రాన్స్ఫర్ అయింది ఆర్టికల్ 300A. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ ఫార్ ఈజ్ సన్ ఫ్రమ్ ఎర్త్ అప్రాక్సిమేట్లీ? ఓకే, సన్ నుంచి ఎర్త్కి ఎంత కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ అంటే గుర్తుపెట్టుకోండి 150 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. ఎంత సన్ నుంచి ఎర్త్కి డిస్టెన్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 150 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది సన్ నుంచి ఎర్త్ వరకు అప్రాక్సిమేట్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా నేమ్ ఏంటంటే ఇందిరా పాయింట్. గుర్తుపెట్టుకోండి సదర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా నేమ్ ఏది? ఇందిరా పాయింట్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియా ద వైట్ రెవల్యూషన్ ఈజ్ ఆల్సో నోన్ బై వాట్ నేమ్?
సో వైట్ రెవల్యూషన్ ఇంకో పేరు ఏంది అని అడిగిండు క్వశ్చన్లో. సో ఆపరేషన్ ఫ్లడ్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వైట్ రెవల్యూషన్ ఇంకో నేమ్ ఏంటంటే ఆపరేషన్ ఫ్లడ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రాజెక్ట్స్ హ్యావ్ బీన్ బిల్ట్ ఫర్ హైడ్రో పవర్ జనరేషన్ అండ్ ఇరిగేషన్ ఇన్ సట్లెజ్ రివర్ వ్యాలీ. సో మనకు జల విద్యుత్ ఉత్పత్తి మరియు నీటిపారుదల కోసం ఏ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేసిండ్రు సట్లెజ్ రివర్ పైన అంటే గుర్తుపెట్టుకోండి, బాక్రా నంగల్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేసిండ్రు సట్లెజ్ రివర్ పైన. ఎందుకంటే హైడ్రో పవర్ జనరేషన్ ఇంకా ఇరిగేషన్ కోసం, జల విద్యుత్ ఉత్పత్తి మరియు నీటిపారుదల కోసం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ సిలికాన్ డయాక్సైడ్? సిలికాన్ డయాక్సైడ్ అంటే ఏంటి? ఫార్ములా SiO2. SiO2 అంటే సిలికాన్ డయాక్సైడ్. సిలికాన్ డయాక్సైడ్ కామన్ నేమ్ ఏంటంటే క్వార్జ్ ఆర్ సిలికా. క్వార్జ్ కూడా అంటాం, సిలికా కూడా అంటాం సిలికాన్ డయాక్సైడ్ని. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి డిటెక్టెడ్ బై విడల్ టెస్ట్? మనం విడల్ టెస్ట్ అనేది ఒక టెస్ట్. ఇది ఎందుకు చేస్తాం? ఏది ఫీవర్ డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తామా, క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తామా, అసలు ఎందుకు యూజ్ చేస్తాం విడల్ టెస్ట్ అంటే చాలా ఇంపార్టెంట్ డబుల్ స్టార్ మార్క్ క్వశ్చన్. విడల్ టెస్ట్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే టైఫాయిడ్ ఫీవర్ ఉందా లేదా అని డిటెక్ట్ చేయడానికి విడల్ టెస్ట్ యూజ్ చేస్తాం. టైఫాయిడ్ ఫీవర్ కోసం యూజ్ చేసేదే విడల్ టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బికేమ్ ద ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ WMO? WMO అంటే వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్. ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరైందంటే సెలెస్తో సాలో ఫస్ట్ సెక్రటరీ జనరల్గా అపాయింట్ అయినరు వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ WMOకి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ క్రికెట్ టీమ్ హ్యాస్ రీసెంట్లీ వన్ ద టైటిల్ ఆఫ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023? 2023లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఏ కంట్రీ గెలిచిందంటే అందరికీ తెలుసుగా, ఆస్ట్రేలియా గెలిచింది. ఎవరిని ఓడించిందంటే ఇండియాని ఓడించింది. రన్నర్ ఎవరు అంటే ఇండియా. విన్నర్ ఎవరంటే ఆస్ట్రేలియా. ఓకే, రన్నర్ ఇండియా, విన్నర్ ఆస్ట్రేలియా. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. ఓకే, ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఏడ జరిగిందని కూడా అడుగుతాడు. లండన్లో జరిగింది, గుర్తుపెట్టుకోండి. లండన్లో జరిగింది ఇది. లండన్లో మ్యాచ్ జరిగింది. లండన్లో ఏ స్టేడియంలో జరిగిందని కూడా అడుగుతాడు. ఓవెల్ స్టేడియంలో జరిగింది. చాలా ఇంపార్టెంట్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లండన్లో జరిగింది. లండన్లో ఓవెల్ స్టేడియంలో జరిగింది. ఇంకా ఏం అడుగుతాడు దీంట్లో నుంచి క్వశ్చన్ అంటే మనకు మ్యాచ్లో ఎవరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు ఉంది అంటే ట్రావిస్ హెడ్ ఏమో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఉండే, గుర్తుపెట్టుకోండి. ట్రావిస్ హెడ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఉండే. లండన్ ఓవెల్లో జరిగింది. ఆస్ట్రేలియా గెలిచింది, ఇండియా ఓడిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ హ్యాస్ బికేమ్ 9th పర్మనెంట్ మెంబర్ కంట్రీ ఆఫ్ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ SCO అంటే ఏంటంటే షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్కి 9th పర్మనెంట్ కంట్రీగా ఏ కంట్రీ అపాయింట్ అయిందంటే ఇరాన్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫ్లోక్ డ్యాన్స్ చిరావ్ ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ స్టేట్? చిరావ్ అనేది ఏ స్టేట్కి సంబంధించిన ఫ్లోక్ డ్యాన్స్ అంటే మిజోరాంకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్లోక్ డ్యాన్స్ పేరే చిరావ్. నెక్స్ట్, జానకి ప్రసాద్ బిలాంగ్స్ టు విచ్ ఘరానా ఆఫ్ కథక్ అంటే బనారస్ ఘరానా ఆఫ్ కథక్. జానకి ప్రసాద్ ఏమో బనారస్ ఘరానా ఆఫ్ కథక్కి సంబంధించిన వారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ ద టచ్ లైన్ ఇన్ ఏ ఫుట్బాల్ మ్యాచ్లో టచ్ లైన్ లెంత్ ఎంత అంటే 110 meters. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫీమేల్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు 2011 సెన్సెస్? సో 2011 సెన్సెస్ మనం డీటెయిల్గా నేర్చుకున్నాం. సో దాని ప్రకారం ఫీమేల్ లిటరసీ రేట్ ఎంత అంటే 65.46%. 65.46%. ఇది ఉమెన్ది లిటరసీ రేట్, ఫీమేల్ది. మేల్ది లిటరసీ రేట్ ఎంత యాజ్ పర్ 2011 సెన్సెస్ అంటే 82.14%. మేల్ది లిటరసీ రేట్ 82.14%. ఓవరాల్ ఇండియాది లిటరసీ రేట్ ఎంత? ఓవరాల్ ఇండియాది టోటల్ మేల్ది ఇంకా ఫీమేల్ది కలిపి ఓవరాల్ ఇండియాది ఎంత అంటే 74.04%. సో గుర్తుపెట్టుకోండి, ఫీమేల్ది లిటరసీ రేట్ ఎంత? 65.46%. మేల్ది లిటరసీ రేట్ ఎంత? 82.14%. ఓవరాల్గా మేల్ది ప్లస్ ఫీమేల్ది ఓవరాల్ ఇండియా లిటరసీ రేట్ ఎంత అంటే 74.04%. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్లాసికల్ డ్యాన్స్ స్టైల్ వాజ్ ఒరిజినల్లీ నోన్ యాజ్ సాదీ రట్టం? సాదీ రట్టం అని
ఏ డ్యాన్స్ స్టైల్ని అంటాం? కూచిపూడినా, మణిపురినా, సతరియానా, భరతనాట్యంనా? సో భరతనాట్యంని సాదిరట్టం అని అంటామని నేను ఫోక్ డ్యాన్స్ వీడియోలో డీటెయిల్గా చెప్పిన. భరతనాట్యం ఇంకో పేరే సాదిరట్టం, ఇంపార్టెంట్ అడుగుతాడు ఎగ్జామ్లో అని చాలాసార్లు అడిగిన, చాలాసార్లు చెప్పిన. సో అదే సాదిరట్టం ఇంకో నేమ్ ఏంది భరతనాట్యం. భరతనాట్యం ఏ స్టేట్ది క్లాసికల్ డ్యాన్స్ అంటే తమిళనాడు. ఓకే, కూచిపూడి ఏ స్టేట్ది క్లాసికల్ డ్యాన్స్ అంటే ఆంధ్రప్రదేశ్. మణిపూర్ స్టేట్ది క్లాసికల్ డ్యాన్స్. సత్తరియా ఏమో అస్సాంది క్లాసికల్ డ్యాన్స్. ఇవి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నట్టు. సో ఇంకా ఏమైనా ఉంటే, ఇంకా మిస్ అయినవి ఏమైనా ఉంటే ఇంకా పార్ట్ టూలో తెద్దాం. సో ఇంకా పార్ట్ 1 పార్ట్ 2లో మ్యాక్సిమం స్టాటిక్ జీకే మనం ఆల్రెడీ అన్ని టాపిక్స్ డిస్కస్ చేసినాం. ఒక ఈ వీడియో ఎట్లా అంటే రివిజన్ లాగా. సో మీకు రివిజన్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇంకా వేరే టాపిక్స్తో కలుద్దాం. ఓకే, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఎన్టీపీసీ ఎగ్జామ్ రాస్తున్నారో, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ కానీ, గ్రాడ్యుయేట్ లెవెల్ కానీ, ఇంకా గ్రూప్ డి కానీ, ఏదైనా ఎగ్జామ్ కానీ, సో వాళ్ళకి షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో అన్నట్టు. సో స్టాటిక్ జీకే టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ కూడా అన్నీ చేసినాం, మేము ఇంకా తెస్తున్నాం. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ జీకే బాబా.